హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో అయితే గణేష్ చవితి సెలబ్రేషన్స్, క్లీనింగ్, డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ నేను పెట్టబోతున్నానండి. చూసేయండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ అండ్ మన మూమెంట్స్ అన్నీ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ వచ్చేసి మాకు నైట్ టైం 2:30 అవుతుందండి. మార్నింగ్ డెకరేషన్ అంటే బాబుతో కష్టము, వాడు అన్నీ పీక్ పడేసారు అన్నట్టుగా నేను ఇంకా నైట్ అయితే స్టార్ట్ చేసాము. ఒక స్లీప్ న్యాప్ కూడా వేసాను నేను ఇంకా. సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మేము డెకరేషన్ పార్ట్ అయితే స్టార్ట్ చేసేసాము. సో మీరు చూసేయండి, ఒక వైట్ క్లాత్ అనేది యాడ్ చేసేసి దానికి హ్యాంగింగ్స్ అండ్ లైట్స్ అవన్నీ మేము బేగం బజార్ నుంచి తీసుకొని వచ్చాము. అవంతా చేసాము. సో అదంతా అయిపోయాక మా డెకరేషన్ అయితే ఇలా అవుట్పుట్ వచ్చిందండి. బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఈ బంతి పూలు అండ్ మామిడాకులు అయితే అన్ని డోర్కి పెట్టేశాము. మనకి బుజ్జి గణపతి కూడా ఉన్నాడు డోర్కి, అక్కడ కూడా మేమైతే పెట్టేశాము. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంట్లో అయితే నిత్య దీపం అయితే ఎప్పుడు పెట్టుకుంటాం కాబట్టి అక్కడంతా నేను దీపం పెట్టుకోవడానికి అంతా రెడీ చేసేసుకొని ఇంట్లో దీపారాధన అయితే నేను చేసేసాను. సో ఇంకా మనకు అది అయిపోయాక ఇక్కడ స్టవ్కి అనేది నేను దీపాలు బొట్లు పెడుతున్నాను. ఇప్పుడు అన్నీ గణేష్ చవితికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తాను కాబట్టి. సో ముందుగా అగ్నిదేవుడికి నమస్కారం చేసేసి ఐ స్టార్టెడ్ మై రెసిపీస్. సో ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసుకున్నాను. రైస్ అయిపోయాక పులిహోర ఇక్కడ నేను పోపు వేసుకొని కలిపేసాను, అది అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దాట్ పెరుగన్నం కోసం పోపు వేసుకున్నాను ఇక్కడ. సో ఇంకా పెరుగన్నంలో కొంచెం సాల్ట్ వేసేసి నేను కౌ మిల్క్ అండ్ కౌ కర్డ్తో చేసేసానండి ఇదంతా దేవుడికి నైవేద్యం కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ మన ఫేవరెట్ పాశం అండి, గణేష్ చవితికి ఎస్పెషల్లీ మనం చేసుకుంటాము. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ టేస్టీ అండి. ఈ పాశంలో కూడా నేను ఇవన్నీ ముందే నైట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇలాచి యాడ్ చేసేసాను. అండ్ గీలో మనకి కాజూస్ అండ్ కిస్మిస్ అయితే రోస్ట్ చేసుకొని గణేషుడి ఫేవరెట్ తుమ్మికూర పప్పు కూడా నేను చేసేసాను. సో ఇంకా గణేష్ వచ్చే టైం కల్లా నేనైతే బియ్యం వేసేసి కిందంతా పసుపు పెట్టేసాను. సో హియర్ యు విల్ జై గణపతి పప్ప మోరియా లడ్డు చోరే గణపతి పప్ప ఆదా లడ్డు చోరియా. వెల్కమ్ గణేష. ఇంకా గణేశుడు మా ఇంటికి రాగానే కలనే వేరు వచ్చేసాకి ఇంకా నేను మా దేవుడికి అయితే నేను బొట్టు పెట్టేశాను. అండ్ చేతులకి కాళ్ళకంతా కూడా నేను బొట్టు పెట్టేశానండి. అండ్ అది అయిపోయాక ఇక్కడ నేను గణేశుడి కోసం కలశం ప్రిపేర్ చేసుకున్నాను, కలశం చెంబు. ఆ చెంబులో నేను వచ్చేసి వాటర్ యాడ్ చేశాను, పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ఇంకో పైన కొబ్బరికాయ అయితే నేను స్వస్తిక్ సింబల్ వేసేసాను, జాకెట్ బట్ట అండ్ ఇంకా 5 ఆకులు చెంబులో వేసేసి కలశం అయితే నేను పెట్టేసి రెడీ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ దేవుడికి మక్క బొట్టలు అండ్ ఇష్టమైన గరిక అండ్ పూలదండ అయితే నేను మా బుజ్జ గణపతికి అయితే వేసేసాను. అండ్ కలశం కూడా పూలు పెట్టేశాను. సో హియర్ స్టార్ట్స్ అ పూజ అండి. అంతా డెకోర్ చేసుకున్నాకైతే మేము దేవుడికి అయితే దీపారాధన అయితే చేసేస్తున్నాము. దీపారాధన అయిపోయాక నేను ఇంకా మా హస్బెండ్ కూర్చొని దేవుడికి అయితే పూజ చేస్తున్నాను. నేనైతే మధ్యలో లేస్తూ ఉన్నాను, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కష్టం ఒక దగ్గరే కూర్చోవడం. మా హస్బెండ్ అయితే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కూర్చోబెట్టాను అక్కడే. కంప్లీట్గా ఆయనతోనే పూజ చేయించేశాను. నేను మధ్యలో చూస్తున్నాను. जनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् नमो भ्रातपतये नमो गणपतये नमो प्रमथपतये
సో ఫ్రెండ్స్, ఇలా అయితే మన గణేష్ పూజ అయితే కంప్లీట్ అయింది. డెకరేషన్, టేస్టీ ఫుడ్ అండ్ ఇక్కడ మేము చేసుకున్న పూజా మూమెంట్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ గణేష్ చతుర్థి అండి. మీ అందరికీ, ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ గణపయ్య మీతోనే ఉండాలి, మంచి చేయాలని కోరుకుంటున్నాను. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.